ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాషువా అని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా కొవ్వూరు ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన అభ్యుదయ కవితలలో జాతీయవాదాన్ని వినిపించి కుల వివక్షతకు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా సమసమాజ నిర్మాణం కోసం పోరాడిన తెలుగు దళిత కవిత్వానికి ఆదికవిగా పేరుంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంటమని రామకృష్ణ, ఎం రామచంద్రరావు, పెనుమాక జయరాజు తదితరులు పాల్గొన్నారు. అస్పృశ్యత అనేటువంటి ఒకే ఒక్క దురాచారము, ఆ దురాచారాన్ని ఎదుర్కొని చాలా బాధలు పడినటువంటి కవి గుర్రం జాషువా గారు. మరి ఆయన నిజ జీవితంలో ఎంతో వ్యక్తుల్ని ఎన్నుకున్నా గానీ ఎవరిని ఏమీ విమర్శించకుండా తాను విశ్వనరుడను అని చెప్పుకుని తర్వాత అనేక రకాలైనటువంటి సత్కారాలు ఆయన యొక్క కవితా ప్రతిభాన్ని కళాప్రభువుని ఇచ్చారు. మహాకవి బ్రహ్మ అన్నారు, మహాకవి అన్నారు, కవి కోకిల అన్నారు, అనేక రకాలైనటువంటి బిరుదులు. ఆఖరికి మన తెలుగు విశ్వ కవి పరిషత్తులో ఉండేటువంటి కళాప్రభువుని అనేటువంటి బిరుదు కూడా ఆయనకి ఇచ్చారు. ఆయన్ని ఎంతో మంది పొగిడారు, అది బయటకు రాలేదు. కానీ చాలా మంది విమర్శించిన వారు నిమ్మన కులానికి చెందినవాడు వీడి కవిత్వం చెప్పడం ఏంటంటే అప్పుడు మరి కవిత్వం అంతా కూడా కొంతమంది చేతుల్లోనే ఉండేది. అందుమూలంగా ఆయన విమర్శించారు. అయినా అందరికీ నమస్కారం అండి. శాసనసభ్యులు, అలాగే పట్టణం ఉండే ప్రముఖులు, నాయకులందరికీ కూడా నమస్కారములు. చాలామంది విద్యార్థులు ఉన్నారు, మీ అందరికీ కూడా శుభాశిస్తులు. ఈరోజు మనం గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం జరిగింది. ఈయన గొప్ప కవి. ఆయన యొక్క కవి లక్షణాల గురించి శ్రీనివాసమూర్తి గారు నాకంటే ముందు చెప్పడం జరిగింది. ఇంకా అంతకన్నా చెప్పడానికి విషయాలు ఏమి లేవు. కానీ గబ్బిలం అనేటువంటి పుస్తకం చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక రచన అనమాట. ఆయన రచనలో ఒక ప్రసిద్ధికి ఎక్కినటువంటి రచన ఏంటంటే గబ్బిలం. మరి ఆ పక్షికి గల పేరు ఆ పుస్తకానికి ఎందుకు పెట్టారు, ఆ కవితకి ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది మనం చర్చించినట్లయితే దాని యొక్క విషయం ఒకే ఒక్క విషయం ఏంటంటే పావురాలు గబ్బిరాలు జరిగింది. ఈయన చిన్ననాటి నుంచి కూడా చదువుకున్నటువంటి రోజుల నుంచి కూడా ఈ సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్న రుగ్మతల పట్ల అవగాహన కలిగి ఉంది. ఈయన ఉన్నత చదువులు చదివి అక్కడ గుంటూరులోనే లోదరన్ హై స్కూల్ సంబంధించిన దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఈయన ఒక సైనికుడిలాగా కూడా పనిచేసి ఆ యుద్ధం జరిగిన ప్రాంతంలో ఈయన యొక్క సేవలు కూడా ఆ యుద్ధంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. 1964లో శాసన మండలి సభ్యులుగా కూడా ఎన్నికయి ఆయన ప్రజాప్రతినిధులు చేసేటువంటి ఆ యొక్క మేధావులు దాంట్లో ఈయన కూడా ప్రవేశించి ఈయన రాష్ట్రానికి చేసినటువంటి సేవలు కూడా మనమందరం కూడా మర్చిపోయినటువంటిది. ఈయన ఒక మంచి కవి, అనేక పుస్తకాలు అనేక రచనలు రాసినటువంటి ఈయన 1941లో ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినటువంటి గబ్బిలం అనేటువంటి పుస్తకం రాసి దాని మూలంగా ఒక భారతదేశంలోనే గబ్బిలం పుస్తకం రాసినటువంటి ఈయనకి అనేక ప్రశంసలు అందుకున్నాయి. ఆయన ఆ గబ్బిలం గురించి రాసినటువంటిది ఏదైతే ఉందో దాని అందరూ కూడా అన్ని వర్గాల అన్ని ప్రజలు కూడా దాన్ని ప్రశంసించిన పరిస్థితి ఆనాడు ఆయన చేసిన పరిస్థితి ఉంది. దానికి అనేక బిరుదులు కూడా ఆయనకి వచ్చినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన సమాజంలో ఉన్నటువంటి అనేక సంఘ సంస్కర్తలు, సమాజంలో ఉన్నటువంటి ఇతర ఏ విషయాలైతే సమాజం పట్ల ప్రజాసేవకుడుగా ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఆంధ్ర రాష్ట్రం నలుమూలలో కూడా తిరుగుతూ ఎంతో ఆయన చేసినటువంటి సేవలు కానీ కృషి కానీ ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆయన ఏదైతే రచనలు రాశాడో అది ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి సేవలు ఏదైతున్నాయో అవన్నీ కూడా మనమంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఒక పుట్టినరోజు, ఒక చనిపోయిన రోజు అనేటువంటిది కాకుండా ఇటువంటి ఒక సంఘ సంస్కర్తలు చేసినటువంటి వాళ్ళ యొక్క కృషిని కానీ వాళ్ళ పుస్తకాల్లో కానీ పబ్లిక్ లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా గ్రంథాలయాల్లో పెట్టి విద్యార్థులు కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా పాఠ్యాంశాల్లో కూడా చేర్చి ఖచ్చితంగా దాని మీద తగు విధంగా కూడా చర్యలు తీసుకోవడం అవసరం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆయన చేస్తున్న సేవలకు అనుకూలంగానే గుంటూరులో 1971 జూలై 24వ తారీఖున కూడా
ఆయన చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన యొక్క పుట్టినరోజు జయంతినే కాకోకుండా ఆయన చేసినటువంటి సేవలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లి అనేక మంది చేసినటువంటి సంఘ సంస్కర్తలుగా పనిచేసే వ్యక్తుల గురించి, వాళ్ళు రచించిన రచనల గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, వారి అభిమానులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.